వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై అనర్హత వేటు వేయాలన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు. ప్రభుత్వంపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనర్హత పిటిషన్పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటున్న ప్రసాద్ రాజుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఫిరాయించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా విచారణకు హాజరయ్యారు. అయితే పిటిషనర్ అయినటువంటి చీఫ్ విప్ ప్రసాద్ రాజ్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ అంశాల ఆధారంగా ఆ నలుగురు ఎమ్మెల్యేల మీద మీరు అనర్హత పిటిషన్ చేశారు? ఇప్పటికే స్పీకర్ కూడా పిటిషనర్గా మీ వాదన వినిపించారు. ఏ అంశాలను స్పీకర్ దగ్గర ప్రస్తావించారు? అంటే వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులుగా గెలిచి వారు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఓపెన్గా ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. వారిని డిస్క్వాలిఫై చేయండి అని మా పార్టీలో గెలిచి మా ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పిటిషన్, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ గారికి ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ఇలా ఈరోజు ఏదో కొత్త కాదు, గత ప్రభుత్వంలో కూడా 23 మంది శాసనసభ్యులు ఇలా పనిచేస్తుంటే వారి మీద వైఎస్ఆర్ పార్టీ తరఫున అప్పుడు పిటిషన్ ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో స్పీకర్ గారు వారిని వారం రోజులు గడువు ఇవ్వటం జరిగింది, రాలేదు. మళ్ళీ వారం రోజులు గడువు ఇవ్వటం జరిగింది, రాలేదు. ఈరోజు స్వయంగా వచ్చి హాజరవ్వమని చెప్పడం జరిగింది. యాజ్ ఏ పిటిషనర్గా నేను వచ్చి మరి ఎందుకు వారిని డిస్క్వాలిఫై చేయమంటున్నాను, వారిని నా వాదనలు నేను స్పీకర్ గారికి తెలియజేస్తున్నాను. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా మీరు కొన్ని సాంకేతిక పరంగా కొన్ని ఆధారాలు చూపించలేకపోయారు. పిటిషనర్ అయినటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ధోరణిలో ఉద్దేశపూర్వకంగానే దీనిపైన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే ఇలాంటి నిరంకుశ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఇంకా మాకు సమయం కావాలని కూడా మళ్ళీ కోరుతూ ఉన్నారు. అలాంటి అవకాశం ఉంది అంటే ఇప్పటికే 3 సార్లు వారికి సమయం ఇవ్వటం జరిగింది. వారం రోజులు, ఇప్పుడు 5 రోజులు. మరి ఇంకా వారి సమయం కోరాలనుకోవటం వారి నిర్ణయమే. కానీ స్పీకర్ గారు ఫైనల్ నిర్ణయం అంతిమంగా తీసుకుంటారు. కానీ ఈ రోజున ఆలోచించాలి వారు కూడా, ఈ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా లేదా? మీకు ధైర్యము దమ్ము ఉంటే రాజీనామా చేయాలి కదా. రాజీనామా చేయకుండా ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఏదో మరి మీరు ఏదో కావాలని కక్షపూలుతున్నట్టు, మీ మీదే కాదు గత ప్రభుత్వంలో కూడా ఇలాగే ఎవరైతే పార్టీ మారారో వారి మీద యాక్షన్ తీసుకోమని గతంలో కూడా పిటిషన్ ఇచ్చున్నాం. కానీ ఆ ప్రభుత్వంలో కనీసం ఆ స్పీకర్ గారు అప్పుడు పట్టించుకోలే మేము ఇచ్చినటువంటి పిటిషన్. ఈరోజు స్పీకర్ గారు మేము పిటిషన్ ఇచ్చినా లేదు, ఇతర పార్టీ వాళ్ళు పిటిషన్ ఇచ్చినా కూడా రెస్పాండ్ అయ్యి ఉన్నారు. వారు విచారణ కొనసాగుతూ ఉంది. కొద్ది రోజుల కిందట మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. ఇప్పుడు ఈ విచారణ జరుగుతుంది. ఇదంతా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక కుట్ర చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకుండా అని చెప్పి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇప్పుడు ఈ నలుగురు కూడా అదే మాట చెప్తున్నారు. అంటే గంటా శ్రీనివాసరావు గారు ఒక శాసనసభ్యునిగా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను అని వారు అనౌన్స్ చేసి స్పీకర్ గారికి పంపించున్నారు. ఇది ఫిబ్రవరిలో. మళ్ళీ ఏప్రిల్లో నా రాజీనామాని ఆమోదించండి అని స్వయంగా స్పీకర్ గారిని కలిసి స్పీకర్ ఫార్మేట్లో వారు సబ్మిట్ చేస్తున్నారు. వారే స్వయంగా స్పీకర్ గారిని కలిసి ఉన్నారు. అంతిమంగా స్పీకర్ గారు, ఆయన స్పీకర్ గారికి విచక్షణ అధికారం ఉంది, ఆయన నిర్ణయం తీసుకున్నారు, వారిని డిస్క్వాలిఫై చేస్తున్నారు. తప్పకుండా మా వాదనలు స్పీకర్ గారికి వినిపించున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇచ్చినటువంటి వాదనల్ని పార్టీ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా కన్ఫర్మ్ చేస్తున్నారు. తప్పకుండా నేను స్పీకర్ గారిని కోరున్నా వేగవంతంగా మీరు వారి మీద చర్యలు తీసుకోమని, డిస్క్వాలిఫై చేయమని కోరున్నా. ఆరోగ్యం బాగాలేదని మేము సమయం కోరుతున్నా, మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చినా సరే కూడా అమానవీయంగా వ్యవహరిస్తూ ఉన్నారు, విచారణకు పిలిపిస్తూ ఉన్నారని చెప్పి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి ఆరోపిస్తారు. అంటే ఒకటే, వాళ్ళు బయట తిరుగుతున్నారా, తిరగట్లేదా? మీరు ఏ పార్టీలో తిరుగుతున్నారో ఇంకెందుకు కుంటి సాకులు? మీరు ఓపెన్గా ఇతర రాజకీయ పార్టీలో కండువాలు వేసుకున్నారు, ఇతర రాజకీయ పార్టీలో తిరుగుతూ ఉన్నారు, మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మీరు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి తప్ప మరి ఈ కుంటి సాకులన్నీ ఎందుకు? కారణం ఏంటి? మీరు చేసిన తప్పు అయ్యుండి మళ్ళీ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని నిందించడం కరెక్టో కాదో మీకే తెలుసు, ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా స్పీకర్ గారిని కోరున్నాను, తొందరలోనే వీరందరినీ డిస్క్వాలిఫై చేయమని నన్ను పిలుచున్నారు స్పీకర్ గారు. నేను ఆయనకు వాదనలు వినిపించున్నా.
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఏ అంశాల మీద అయితే ఫిర్యాదు చేసిందో దానికి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా నలుగురు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో ఆ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలని కోరాను. తన వాదన కూడా పిటిషనర్గా స్పీకర్ దగ్గర అదే వినిపించాను. రాజ్యసభ ఎన్నికల కోసం అంటూ ఆరోపణలు చేయడం కాదు, నైతికంగా ముందు ఎవరైతే ఆ పార్టీ ఫిరాయించారో ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. గతంలో గంటా శ్రీనివాసరావు స్పీకర్ని కోరి రాజీనామాను ఆమోదించమని కోరి మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదని చీఫ్ విప్ ప్రసాద్ రావు చెప్తున్నాడు. వీడియో షోతో సతీష్, సాక్షి టీవీ, అసెంబ్లీ.